పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ పార్టీ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అవడం జరిగింది. కొద్ది రోజుల క్రితం అవినీతి ఆరోపణల కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే తనని చూపించాలంటూ తన చెల్లి ఎవరైతే ఉన్నారో తాను ఇప్పుడు అటు జైలు ముందు కూర్చుని ధర్నా చేస్తున్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తన అన్నని ఏం చేశారు, ఇన్ని రోజులైనా ఎందుకు చూపించట్లేదు, వెంటనే తనని చూడాలి అంటూ ఇమ్రాన్ని మీరేమైనా చంపేశారా అంటూ కూడా తను ఆందోళనకు దిగింది. తనతో పాటు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, అలాగే సంఘీభావంగా కొంతమంది ప్రజలు కూడా అక్కడికి చేరుకుని ఏ విధంగా అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించిన సోదరి ఉందో రావల్పిండి జైలు ముందు ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ ఇప్పుడు ధర్నాకి దిగారు. తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడం మనం చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి తన అన్నని చూపించట్లేదు, ఏం చేశారు, చంపేశారా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఆవిడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తనని మాకు చూపించాలి అంటూ కూడా ఆ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్. అయితే గత కొన్ని రోజుల క్రితం ఒక కేసు విచారణ నిమిత్తం అటు ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఆయనను పాక్ రేంజర్స్ కస్టడీలోకి తీసుకున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన్ని అరెస్టు చేస్తున్నట్లు కూడా వాళ్ళు తెలియజేశారు. ఇమ్రాన్ ను అరెస్టు చేసే క్రమంలో ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద ఉద్రిక్తత ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ సిచ్యువేషన్ లో అరెస్టును అడ్డుకునేందుకు అటు ఇమ్రాన్ లాయర్లు కూడా ప్రయత్నించారు. ఘర్షణ చోటు చేసుకున్న పలువురు అక్కడికి వెళ్లి అడ్డుపడే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళకి కూడా గాయాలైనట్లుగా కూడా మనకి తెలిసిన విషయమే. గత కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా తన అన్నని ఎందుకు చూపించట్లేదని ప్రధానంగా తన చెల్లి అలీమా ఖాన్ ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు అటు ఇస్లామాబాద్ కి సంబంధించి అక్కడున్న కార్యకర్తల్ని అలాగే ప్రజలందరినీ కూడా తీసుకుని వెళ్లే జైలు ముందు ఈ విధంగా అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పక్కన ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. భారీగా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు అందరూ కూడా అక్కడికి చేరుకొని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నైట్ టైం అయినప్పుడు వాళ్ళ సెల్ ఫోన్లో ఏ విధంగా అయితే వాటిని చిత్రీకరిస్తూ ఆ సెల్ ఫోన్ లైట్స్లో ఏ విధంగా అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. దాదాపు నెల రోజులుగా ఇమ్రాన్ను అటు బంధువులు ఎవరో కూడా కలవలేదు అన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇన్ని రోజులు ఒక వ్యక్తిని ఎందుకు నిర్బంధించారు, అయితే ఏ కేసులో మీరు అరెస్టు చేసినా అతన్ని ఈ విధంగా నిర్బంధించాల్సిన అవసరం లేదు, అతన్ని చూపించే అవకాశం ఉంది కదా, కనీసం మాకైనా బంధువులకైనా తన సొంత సోదరునైనా నాకైనా మీరు చూపించాలి అంటూ కూడా తన సోదరి ఆందోళనకు దిగారు. ఇప్పుడు మరి దీని నుంచి పాక్ రేంజర్స్ ఏ విధంగా సమాధానం ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుందనేది కూడా వేచి చూడాల్సిన అవకాశం ఉంది. అయితే ఏ విధంగా అయితే వాళ్ళు ధర్నాకు దిగారు, ఏ విధంగా అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, అటు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని చూపించాలి అని సంబంధించిన విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకసారి వాటిని చూద్దాం. यहाँ पे पहुंचे हुए हैं और ये मनाज़िर आप लोगों को हम दिखा रहे हैं। बाहर का आज 25 नवंबर की रात, आज 26 नवंबर का दिन है। 26 नवंबर शुरू होने वाली है और 26 नवंबर के ఇమ్రాన్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత పీటీఐకి సంబంధించిన పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఇమ్రాన్ ఖాన్ ని పాక్ రేంజర్లు అతన్ని హింసిస్తున్నారంటూ కూడా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి రేంజర్లు ఎవరైతే ఉన్నారో పాక్కి సంబంధించిన వాళ్ళు అతన్ని అదుపులోకి తీసుకోవడం ఘోరం అంటూ కూడా ట్విట్టర్ వేదికగా అనేకమైన పోస్టులు కూడా చేస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకోవడం అనేది చట్ట విరుద్ధం, ఏ విధంగా అతన్ని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, అతనేమి దేశద్రోహి కాదు అంటూ కూడా అటు వాళ్ళు ట్విట్టర్ వేదికగా
పలు ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనిపై పీటీఐ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఫవాద్ చౌదరి ఉన్నారో ఆయన పలు ట్వీట్లు చేస్తున్నారు. కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించారు పాక్ రేంజర్లు, ఇమ్రాన్ కారును చుట్టుముట్టారు, ఆయన బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. పాక్ రేంజర్లు ఆయన హింసిస్తున్నట్లుగా కూడా ఒక పక్కన పీటీఐ పార్టీ ఆరోపిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు సంబంధించి వీడియోలను అన్నింటినీ కూడా పీటీఐ పార్టీ ట్విట్టర్ వేదికగా అప్లోడ్ చేస్తూ కూడా పోస్ట్ చేస్తూ కూడా ఏ విధంగా అయితే పాక్ రేంజర్లు వ్యవహరిస్తున్న తీరుందో వాటిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం ఆయన్ను వేధిస్తుందంటూ ప్రధానంగా పీటీఐ పార్టీ ఆరోపిస్తుంది. అయితే అరెస్టు సమయంలో ఇమ్రాన్ గాయపడినట్లుగా కూడా పీటీఐ పార్టీ పేర్కొంది. దీనికి సంబంధించి ట్విట్టర్కి సంబంధించి ఏదైతే వాళ్ళు పోస్టులు చేస్తున్నారో వాటికి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు. పాక్లో ఉన్న ప్రజలు కానీ ఆ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే ఒక దేశ ద్రోహియో లేదంటే ఏదైనా నేరస్తుడిని ఏ విధంగా అయితే అదుపులోకి తీసుకుంటారో అలా ఒక మాజీ ప్రధానిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అతనేంటో పరారైపోతున్నట్టు తన కారుని చుట్టుముట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేవిధంగా అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన గాయపడ్డారు. గాయపడినా కూడా అంత క్రూరంగా అతన్ని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. అయితే అరెస్టుకు ముందు ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక వీడియో విడుదల చేశారు. తనని అంతం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆయన అందులో ఆరోపించడం కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. పాక్ మిలిటరీపై ఇమ్రాన్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. వజీరాబాద్లో తనపై జరిగిన హత్యాయత్నంలో ఓ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించాడు ఆ వీడియోలో. అయితే ఈ ఆరోపణలను మిలిటరీ ఖండించింది. దీనిపై ఇమ్రాన్ నేడు మరోసారి స్పందిస్తూ అంటే ఎప్పుడైతే అరెస్ట్ అయిందో ఆ రోజు మళ్ళీ స్పందిస్తూ తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా మళ్ళీ రెండో వీడియో పోస్ట్ చేశారు. వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే ఆయన్ని ఇప్పుడు పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకోవడం గమనార్హంగా పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే పీటీఐ పార్టీ అధ్యక్షులు దాంతోపాటు తన చెల్లి ఎవరైతే ఉన్నారో అమీలా ఖాన్ అతను కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇమ్రాన్ ఖాన్ని చూపించాలి అని ప్రధానంగా వాళ్ళు ఆరోపించడం చూస్తున్నాం. లేదంటే తనకి ఏదో జరిగిందని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఆవేదన ఏంటో ఒకసారి విందాం. ये हम आपके सामने ये एक कारकुन पीटीआई के खड़े हैं जिनकी एक टांग कट गई थी, तो ये देखें कि ये भी इन्हीं का शिकार है और ये कहते हैं मैं फिर भी आऊंगा, मैं एक टांग पे भी आऊंगा। तो ऐसे इमरान खान के पास ये लोग हैं। आपने बाकी जमातों में देखा होगा कोई ऐसा ना जज्बा है ना ऐसी चीज है, वो बिरयानी खाते हैं और चले जाते हैं, पैसे लेते हैं और चले जाते हैं। कभी नहीं हुआ कि वो लोग किसी वजह से किसी लीडर के लिए आए। वो लोग भर के लाते हैं, उनको खाने खिलाते हैं और उनको ये भी अगर कभी आप उनका इंटरव्यू करें उनको पता ही नहीं होता भाई क्यों है। तो ये पीटीआई है, जमात है, पाकिस्तान की जमात है, ना ये पंजाब की है ना केपीके की है, पूरे पाकिस्तान की है। और इमरान खान पूरे पाकिस्तान के लिए खड़े हैं और पूरा पाकिस्तान की अवाम इमरान खान के साथ खड़ी है। हम सारे पाकिस्तानी एक हो रहे हैं, हम एक नेशन और कौम बन रहे हैं। पाकिस्तान के हर पाकिस्तानी की जिम्मेदारी है कि जुल्म के खिलाफ, नाइंसाफी के खिलाफ स्टैंड ले। कोई भी पाकिस्तानी और किसी भी पाकिस्तानी पर जुल्म हो तो उसका साथ दे। इस वक्त हमें मजलूमों को जालिमों के मुकाबले में इकट्ठे होना होगा। जालिम मुट्ठी पर है, मजलूम पाकिस्तान की सबसे बड़ी ताकत है। ये अगर उठेंगे तो जालिमों को छुपने की जगह नहीं मिलेगी। ये आज इतने बंदे हैं, आप ऐसा करेंगे पिछले मंगल से आज ज्यादा हैं, अगले मंगल को और ज्यादा होंगे और बढ़ेंगे। इसलिए जरूरी है कि इनका हक दिया जाए, मुलाकात करें जाए खान साहब के साथ। और एक पाकिस्तान का प्राइम मिनिस्टर रह चुका हुआ है, जेल में जो लोग होते हैं उनकी हकूक होते हैं, उनके बाकायदा जेल मैनुअल में लिखा हुआ है, इनकी मैनुअल में लिखा है मुलाकातें होनी चाहिए। क्यों नहीं कराते? क्यों डरते हैं उससे? क्यों गुफ्तदा है उससे? मुलाकातों से डरते हैं, मुलाकातों से गुफ्तदा है। मेरे ख्याल में ये डरे हुए लोगों की, बुखलाए हुए लोगों की निशानियां हैं और अपने अवाम के कहर और गज़ब से बचना चाहिए। पाकिस्तान के अवाम दुनिया की बेहतरीन अवाम है। इतना कुछ करने के बावजूद भी अभी भी वो सारे रिफॉर्म्स की बातें कर रहे हैं, इस्लाहात की बातें कर रहे हैं। ఎస్ మనం చూస్తున్నాం పీటీఐ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అలాగే ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించిన తన సోదరి ఎవరైతే అలీమా ఖాన్ ఉన్నారో తనకు కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన అన్నని చూపించాలి, రాజ్యాంగ పరంగా మీరు నడుచుకోవాలి, కానీ ఈ విధంగా ఇంత హింసకి గురి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా తను హితవు పలకడం కూడా చూస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జైల్లో ఉన్న సోదరుడిని కలిసే హక్కు తనకి ఉందంటూ కూడా ప్రధానంగా అలీమా ఖాన్ ఆరోపణలు చేయడం కూడా చూస్తున్నాం. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ
పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నెల రోజులుగా ఇమ్రాన్ ఖాన్ బంధువులు కలవలేదు, అలాగే తాను కూడా తన అన్నని కొద్ది రోజుల నుంచి చూడడానికి కుదరట్లేదు, మీరెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా, అసలు తనకి ఏమైంది, చంపేశారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇమ్రాన్కి సంబంధించిన అక్కడున్న కార్యకర్తలు కానీ తన సోదరు కానీ అదేవిధంగా పార్టీ శ్రేణులు కానీ ఆరోపిస్తున్న తీరును కూడా మనం చూసాం. అయితే గతేడాది ఏప్రిల్లో అవిశ్వాస పరీక్షలు ఓడిపోయి ప్రధాన పదవి నుంచి వైదొలిగారు ఇమ్రాన్ ఖాన్. దాదాపు 10 కేసుల్లో అతను నిందితుడిగా కూడా ఉన్నారు. ఆయన అరెస్టు చేసేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అటు పాక్ రేంజర్లు ఆయనని కస్టడీలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇమ్రాన్ అటు రహస్య ప్రాంతానికి తీసుకువెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లడంతో హైకోర్టు కూడా సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ ఘటనపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో తను ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే 15 నిమిషాల్లో కోర్టు ముందు మీరు అటు హాజరుపరచాలి అతన్ని అంటూ కూడా అక్కడున్న పోలీస్ చీఫ్కి కానీ హోంశాఖ సెక్రటరీకి కానీ అదనపు అటార్నీ జనరల్ చీఫ్ జస్టిస్కి ఆదేశించడం కూడా జరిగింది. మీరెందుకు అతన్ని కోర్టు ముందు హాజరుపరచలేకపోతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ మీరు కోర్టులో హాజరుపరచకపోతే ప్రధానికి నేను సమన్లు పంపించే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇమ్రాన్ ను ఏ కేసులో అరెస్టు చేశారో కూడా మీరు క్లారిటీ ఇవ్వాలని కూడా కోర్టు పేర్కొంది. అయినా కూడా అక్కడున్న పాక్ రేంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయడానికి సంసిద్ధంగా లేరని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ అతన్ని తన చెల్లెలికి చూపించడానికి కూడా ప్రస్తుతానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. దీంతో పాక్ మొత్తం అల్లకల్లోలంగా ఉందని చెప్పుకోవచ్చు. పీటీఐ పార్టీ నేతలందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ పరంగా మీరు నడుచుకోవాలి అంటున్నారు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ఏమైనా చంపేశారా మీరు అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రస్తుతం పాక్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. కార్యకర్తలు అలాగే పీటీఐ పార్టీకి సంబంధించిన నేతలు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఇటు దీనికి ఈ ఆందోళన అంతటికి సంబంధించి లేదంటే అక్కడున్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకి సంబంధించి ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో వాటికి సంబంధించి మరి పాక్ రేంజర్లు ఏ విధంగా స్పందిస్తారు, ఇమ్రాన్ ఖాన్ ని తెరపైకి తీసుకొస్తారా లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమాధానం వస్తుందా వేచి చూడాలి. नहीं कर सकता